సనాతన బోర్డు ఏర్పాటు కోసం అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద హిందూ సమాజం ప్రతినిధులు ఇవాళ కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ ముందుకు రావడం హర్షణీయమని వారు తెలిపారు. ముస్లింలకు వక్ఫ్ బోర్డు ఉన్నట్లే హిందువుల కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. సనాతన బోర్డు ఏర్పాటుతో హిందూ దేవాలయాలు ఆస్తుల పరిరక్షణకు దోహదం చేస్తుందన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం పవన్ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నట్లు వారు తెలిపారు. జగన్ తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన తరువాతే దర్శనానికి అనుమతించాలన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకు ఈరోజు తిరుపతిలోని హిందూ సమాజానికి సంబంధించిన కొంతమంది ఆయన యొక్క మాటను నిలబెట్టుకుంటూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం బోర్డును ఏర్పాటు చేయాలని భగవంతుడు ఆయనకి మంచి శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద 108 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. అంటే గత కొద్ది రోజులుగా తిరుమల పవిత్రతను దెబ్బతీశారని శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో అంటే జంతువుల కొవ్వు కలిపారన్న పెద్ద దుమారం రేగింది. ఈ నేపథ్యంలో అంటే ఏదైతే ముస్లింలకు సంబంధించి వక్ఫ్ బోర్డు ఉంది, అలాగే హిందువులకు సంబంధించి సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. దాన్ని మీరు ఏ విధంగా స్వాగతిస్తున్నారు? మీ అభిప్రాయం ఏంటి దాని మీద? మాకు ఈ రోజు ఊపిరి అందింది అనుకుంటున్నాం. మేము ఎన్నేళ్లుగా మేము తనకలాడుతున్నాం. మాకంటూ నిలబడిన నాయకుడు ఒక్కరు లేడే, మా ధర్మాన్ని కాపాడడానికి ధర్మ రక్షణకు ఒక్క నాయకుడు లేడని మేము ఎంతో బాధపడుతుంటే ఎలక్షన్ ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారు హిందువుల రక్షణ కోసం వస్తున్నారు. కానీ ఆ సమయంలో రాలేకపోయాం. ఎన్నో ఇబ్బందులు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ మాకు ఊపిరినిస్తోంది, మాలో శక్తిని పెంచుతోంది, సనాతన ధర్మం బతుకుతుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. మాకంటూ ఒక నాయకుడు ముందుకు వచ్చాడు. అతని కోసం అతనికి అండగా వెన్నంటూ ఉండడానికి మేము మా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం. ఎందుకంటే అతనే అన్నాడు సనాతన ధర్మం కోసం నా ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమని. అలాంటి వ్యక్తిని కాపాడుకుంటేనే మాలాంటి వాళ్ళకు ఒక విలువ అనేది ఉంటుంది. ధర్మ రక్షణకై పోరాటానికి ఒక మంచి శక్తి అనేది కలుగుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ యావత్ ప్రపంచం చూసింది, యావత్ ప్రపంచం ఆలోచిస్తోంది. హిందువుల కోసం అంటూ ఒక రక్షణ చట్టం కావాలి. ప్రపంచంలో ఎక్కడ హిందూ దేశం లేదు, ఉన్నది ఒకటి భారతదేశం. ఆ భారతదేశంలో కూడా హిందుత్వం అణగిపోయే పరిస్థితుల్లో ఒక శక్తి వచ్చాడు పవన్ కళ్యాణ్ హిందువులకు రక్షణ కోసం. ఆయన ఆరోగ్యంతో ఉండాలని, ఆయనకి అండగా మేమంతా హిందువులు అంతా ఉంటామని తెలియజేసుకోవడానికి వెంకటేశ్వర స్వామి యొక్క రక్షణ కోసం, ఆయన ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చాం. ఓం నమో వెంకటేశాయ. అంటే హిందూ ధర్మానికి సంబంధించి గత కొద్ది రోజులుగా ఈ లడ్డు ప్రసాదాలు అయితే కొన్ని దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి. ఆస్తులు కూడా అన్యాక్రాంతం చేస్తున్నారని మనం చూస్తుంటాం. దీనికి ఈ యొక్క సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు అయితే ఈ యొక్క ఆస్తుల పరిరక్షణ, ఈ యొక్క వివాదాలకు దూరంగా ఉండొచ్చని మనం భావించవచ్చా? మీరు ఏమంటారు దీనిపైన? ప్రపంచంలో అన్ని మతాలు హిందూ మతం నుంచి పుట్టాయి. కానీ ఇక హిందువులకు ఓపిక లేదు. ఒక మహానుభావుడు వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము ముందుకు వెళ్తాము. రాబో రోజుల్లో హిందువులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేయాలి. దీనికి ప్రపంచంలో అన్ని స్వామీజీలు, అన్ని పీఠాధిపతులు ముందుకు రావాలి. రాబో రోజుల్లో హిందువుల మీద దాడి చేస్తే భయపడేటువంటి పరిస్థితి రావాలి. దానికోసం మేము హిందువుల ఆస్తులు కానీ ఏటి మీద దాడి చేసినా మేము ప్రతిఘటిస్తాము. పవన్ కళ్యాణ్ సార్ కోసం చెప్పినటువంటి ఆ యొక్క సనాతన ధర్మ బోర్డు మేము ప్రాణానికి సిద్ధంగా ఉన్నాము. ప్రపంచంలో హిందువులందరూ ఇప్పుడు ఏకం కావాల్సిన అవసరం ఏంది? పవన్ కళ్యాణ్ పిలిచారు. అదేవిధంగా తక్షణం నరేంద్ర మోడీ గారు కూడా చంద్రబాబు గారు స్పందించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సనాతన బోర్డు వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాం. దానికోసం మేము ప్రాణాలు అర్పిస్తాం. ఇకపై హిందువులు జోలికి వస్తే కాపాడుతారని కూడా మనం మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి. అంటే ఈ నేపథ్యంలో రేపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు వస్తున్నారు. స్వామివారిని దర్శించుకొని ఈ పాపాన్ని, అంటే చంద్రబాబు చేసిన ఆరోపణలకు సంబంధించిన పాపాన్ని ప్రాయశ్చిత్తం కోసం మేము రేపు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రసాదాలను స్వీకరిస్తామని చెప్పారు. అంటే ఆయన ఏమైనా డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి మీ డిమాండ్ ఏమైనా ఉంటే మీరు దానిపై మీరు అంటే హిందూ సమాజానికి సంబంధించి మీరేం చెప్తారు? ఓం నమో వెంకటేశాయ. ఈ లడ్డూ ప్రసాదాల గురించి అంతా అది గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఈ డిక్లరేషన్ అనేది కంపల్సరీ ఆనవాయితీగా ఏ విధంగా అయితే వస్తున్నదో, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు డిక్లరేషన్ ఇచ్చారు, సోనియా గాంధీ గారు డిక్లరేషన్ ఇచ్చారు, అబ్దుల్ కలాం గారు డిక్లరేషన్ ఇచ్చారు. మరి ఆ విధంగా చట్ట ప్రకారంగా టీటీడీ అధికారులు ఏ విధంగా వాళ్ళు దాన్ని చట్టం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా డిక్లరేషన్ అయితే ఖచ్చితంగా ఇచ్చే వెళ్ళాలా, ఇచ్చి వెళ్తున్నాడని మేము ఆశిస్తున్నాము. ఇచ్చి వెళితే సంతోషము.
ఇప్పుడు హిందువులకి మన పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో మాట ఏ విధంగా అయితే నిలబెట్టుకున్నాడో అదే విధంగా హిందువుల మీద కూడా హిందువుల పట్ల ఖచ్చితంగా అతను ప్రాణాలు తెగిచ్చైనా సరే హిందూ మతాన్ని కాపాడుతాలనే ఉద్దేశంతో మేము నమ్ముతున్నాము. అతని ప్రాణాలకి మా ప్రాణాలు కూడా అడ్డేస్తాం. అతను హిందువుల కోసం పోరాడుతూ అతను సొంత లాభం కోసం పోరాడాలి. అతను సొంత లాభం అన్ని కొన్ని లగ్జరీలన్నీ వదులుకోవాలి. అతను రాజకీయాల్లోకి వచ్చాడు, సక్సెస్ అయ్యాడు. హిందువుల మతంలో కూడా మాకు అతను ఖచ్చితంగా అనుకుని సాధిస్తాడనే నమ్మకంతో మేము ఉన్నాము. ఆ నమ్మకానికి మేమందరూ కొమ్ము కోస్తున్నాము, మాలాగా కట్టుబడి ఉన్నాము. మిగతా మా స్వామీజీ చెప్పేట్టుగా అందరూ స్వామీజీలు పీఠాధిపతులు అందరూ వస్తే కానీ హిందూ ధర్మాన్ని కాపాడలేము. కేవలం ఒక పవన్ కళ్యాణ్ ఆయన చూసుకుంటానంటే కుదరదు. ప్రతి ఒక్కరూ మా మీద రోడ్ల మీదకి వచ్చి కూర్చోవాలా, హిందువుల మీద దాడి చేయాలంటే భయపడాలా, హిందువుల జోలికి రావాలంటే భయపడాలా, హిందువుల ఆస్తులు పరిరక్షించాలా, అదే మా డిమాండ్. జై గోవింద, ఓం నమో వెంకటేశాయ. ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద హిందూ సమాజం. ఈ హిందూ సమాజాన్ని పరిరక్షించుకోవాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో సనాతన పరిరక్షణ బోర్డుని ఏర్పాటు చేస్తేనే హిందుత్వాన్ని పరీక్షించుకోగలమని మన సమాజం చెప్తున్నారు, భక్తులు చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.